ప్రియ మిత్రులకు యూట్యూబ్ ప్రేక్షకులకు పెద్దయన ముచ్చట్లో భాగంగా ఈరోజు నేను మీతో కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియమైన మిత్రులారా, ఈరోజు స్థిరంగా ఉండండి అనే టాపిక్తో మీ ముందుకు రాబోతున్నా. మనుషులు ఈరోజు ఎలా ఉన్నారంటే, అసలు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో మనం చెప్పలేము. ఊసర బల్లిలాగా రంగులు మారుస్తూ వాళ్ళ యొక్క ఆలోచన సరళిని కూడా మార్చుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు మిగతా వాళ్ళకి వాళ్ళు అవకాశాన్ని బట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అందుకే పొగడ్తలకి పొంగిపోకు, నిందలకు కుంగిపోకు, స్థిరంగా ఉండు ప్రియమిత్రమా. కొందరు ఎలా ఉంటారంటే సాధారణంగా గెలుస్తున్న వాడిని చూసి అసూయపడతారు, కానీ గెలుస్తున్న వాడు అలా గెలవడానికి చూపే శ్రద్ధ, పట్టుదల, ఆయన చేసే ప్రయత్నాన్ని చూసి నేర్చుకోరు. ఫలానా వ్యక్తి నిజంగా అంతా ఆ విధంగా కష్టపడ్డాడు, ఎస్ ఆయన ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా తొణగలేదు. నిండు కొండ ఎప్పుడు ఎలా తొణగదో అలా ఎప్పుడు ఉండటం. కాబట్టి ఆయన ఈ విజయాన్ని సాధించగలిగాడు. లేదా ఆయన యొక్క దృఢ సంకల్పాన్ని బట్టి కానీ, ఆయన చిత్తశుద్ధిని చూసి కానీ వీళ్ళు మనం మారాలనే కోణంతో ఉండరు. ఎవడైతే ఎప్పుడైతే నీతి నిజాయితీకి ముందుకు వచ్చి ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తుంటారో వాళ్ళని చూసి అసూయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రియమిత్రులారా, మీరు ఊసరవల్లిని చూడండి, ఏ చెట్టుకి పోతే అదే రంగు రూపు మార్చుకుంటుంది. కాబట్టి మనుషులు కూడా అదే విధంగా ఉంటారు అనేది మీరు కూడా గ్రహించాలి. ఇవన్నీ గ్రహించగలిగితేనే ఈ సమాజంలో నువ్వు మనిషిలాగా రాణించగలవు. లేకుంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. ఈ సమాజం నిన్ను అవకాశం బట్టి ఎక్కడ ఏ విధంగా తొక్కాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ప్రియమిత్రులారా, మీరు గనుక నిజంగా నీతి నిజాయితీ ముందు పోగలిగితే అభాగ్యుని మీరు చూడండి, మీకు ఎవడు ఆపలేరు. కానీ ఒకటి, ఎవడైతే అసూయ పరులు ఉన్నారో, ఎవడైతే ఎదుటి వ్యక్తిని చూసి నేర్చుకోలేక నలిగి సతమతం అవుతుంటారో అటువంటి వాళ్ళు దుర్మార్గులుగా భావించాలి. ఎందుకంటే అటువంటి వాళ్ళు అభాగ్యులు, నిర్భాగ్యులు అని చెప్పవచ్చు. అభాగ్యులకి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ. అంటే అభాగ్యులు వాళ్ళు రెండు కలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఏదో తింటారు, పడుకుంటారు తప్ప వాళ్ళ మనసుకి మెదడుకి ఏ మాత్రం పని చెప్పరు. వాళ్ళకి సరి అయిన ఆలోచన ధోరణి ఉండదు. సరిగా ఆలోచించే విధానం కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ఉండదు. ప్రియమిత్రులారా, ముళ్ళున్నాయని నడక ఆపగలమా? ముళ్ళున్నాయని కనుక మనం నడక ఆపగలిగితే ఏ నాటికైనా గమ్యాన్ని చేరలేము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కష్టం వస్తే కన్నీళ్ళు కాదు రావాల్సింది, ఆలోచన. కష్టం వచ్చినంత మాత్రాన నేను ఏదో పోగొట్టుకున్న జీవితం పోయింది అనేది కాకుండా, కష్టం వస్తే కూడా దానికి అనుగుణంగా తదనుగుణంగా ఆలోచించు రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం నీలో పెంపొందించుకోవాలి. నీ అంతటా నువ్వే ఒక ధీరుడాగా పైకి రావాలి. ప్రియమిత్రులారా, ఒక తప్పుడు గెలుపు కోసం చేసే ప్రతి ఒక్క అడుగు నీ పతనానికి నాంది అవుతుంది. కాబట్టి నీతి నిజాయితీ విలువలతో ముందుకు వచ్చే క్రమంలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దృఢ సంకల్పంతో ఎదుర్కొని ముందుకు రాగలిగితే నిన్ను ఎవడు ఆపలేడు, నువ్వే హీరోవి అని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ముగిస్తున్నాను. నమస్తే.